అది భూమి సమస్య అండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమి. మరి ఒక రౌడీజంగా గోండేసం జరిగిందండి ఆ భూమి. మరి కబ్జా చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతనారులండి. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, శరిబాబు కుటుంబం, శరిబాబు బాబు కుటుంబం, బాలసాని రాజేశ్వరరావు, సముద్ర శరిబాబు, వాళ్ళు 2 కుటుంబాలు కలిసి కుమ్మక్కై మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓలను కనుక్కొని ఎంఆర్ఓల ద్వారా వాళ్ళు కబ్జా చేశారు. మరి మా దగ్గర ఒరిజినల్ పట్టాలు కూడా ఆ కబ్జాదారులు లాక్కెళ్ళిపోయారండి. మా దగ్గర ఇటువంటి ఆధారాలు లేకుండా చేశారు. మరి ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి, పద్మభూషణ్ ఎంఆర్ఓ, తిరుమల వెంకటేశ్వరరావు, ఈ 3 ఎంఆర్ఓలు, తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ పద్మావతి ఆ కబ్జాదారులకి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని భూములు అమ్ముకోమని, అట్లకి పన్ను తెచ్చుకోండి, కరెంటు బిల్లు తెచ్చుకోండి, అట్లా ప్యాట్లు వేసి అమ్మేసేయండి అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారండి. ఆ కబ్జాదారులు వాళ్ళకి డబ్బు కట్టుకొని ఎంఆర్ఓ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, మున్సిపాలిటీ కమిషనర్కి, జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు, వీళ్ళకి డబ్బు కట్టి ఆ భూమిని వాళ్ళ సోదరంలో తీసుకెళ్ళిపోయారు. మా సోదరంలో లేకుండా చేశారండి ఆ భూమిని కూడా. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అండి. మా అమ్మ పేరు కొమరాల మార్తమ్మ, మా వదిన పేరు కొమరాల మొత్తమ్మ, వీళ్ళిద్దరి పేరు మీద వచ్చినాయండి. వాళ్ళ భర్త పేరు ప్రకాశ్, ఒక ఆయన పేరు దావీదు. ఈ 2 కుటుంబాలకు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించిన బిడ్డలు మేము, వాళ్ళు వారసత్వం మేము. అయితే మా తల్లిదండ్రులు తినలేదు, మరి మేము తినలేదు, మా బిడ్డలు తినలేదు, ఎవరు తినల. మరి కబ్జాదారులు ఈ రకంగా చేశారు. ఆ భూమిని ఆక్రమించుకొని 2019 2వ నెల కానించి ప్యాట్లు వేసుకొని అమ్మేసుకొని దాని ఇల్లులు కట్టి, పారీలు కట్టి, దాన్ని కరెంటు బిల్లు తెచ్చుకొని, నీటి పొలం తెచ్చుకొని ఇలా చేశారండి. ఆ ఖాళీ ఉన్న భూమిని మొత్తం రేత్రి నైట్ పూట ఇల్లు కట్టేసి అలా చేశారు. మాకు తెలిసాక మేము వెళ్ళాము, పెద్ద గొడవలు అయినాయి, కొట్లాట్లు అయినాయి, ఇలా జరిగిందండి. ఈ ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పనులకి ఎంఆర్ఓ వాళ్ళు ఈ రకంగా చేసి జీవితాలతో ఆడుకుంటున్నారండి. మా భూమి అది మాది 5 ఎకరాల 20 సెంట్లు భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది అది భూమి నాకు. మరి మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది. అప్పుడు లేని వాళ్ళు కానీ దొంగలు కానీ ఇచ్చారండి, పేదవాళ్ళు కానీ ఇచ్చారు ఆ భూములు. మరి మా తండ్రి, మా అన్నయ్య పెద్దాన్ని చనిపోయాక మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారిని బెదిరించి వాళ్ళు కబ్జాదారులు ఆ భూములు సోదరం చేసుకున్నారు. సోదరం చేసుకొని వాళ్ళ కుటుంబాలు మమ్మల్ని కొట్ట, మమ్మల్ని తిట్ట, ఈ రకంగా చేస్తున్నారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబానికి వాళ్ళ బంధువులు, సముద్ర శరిబాబు కుటుంబానికి వాళ్ళ బంధువులు, వాళ్ళంతా ఏకమైపోయి మమ్మల్ని పిలిపియటం, కొడతాం ఇలా చేశారండి. మా కింద సెంటు లేకుండా చేశారు. మేము ఎంతగానో తిరుగుతున్నాము అధికారుల కాడికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, మరి పోయిన ప్రభుత్వంలో. మరి ఆయన చుట్టూ మేము తిరిగాము. ఎప్పుడు ఏనాడు ఆయన చూసింది లేదు. మేము 5 సంవత్సరాలు తిరిగాను. ఎన్ని అర్జీలు పెట్టినా సమాధానం రాలేదు. అక్కడ పోలీసు వాళ్ళు బెదిరించి కూడా నన్ను తీసుకెళ్ళి 2 సార్లు స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో కూర్చోబెట్టారండి పొద్దున్న సాయంకాలం దాకా. ఆ తర్వాత అంటే బెదిరించారు. 10 మంది వచ్చి గుంపుగా వచ్చి నన్ను లాక్కెళ్ళిపోవటం, పక్క నుంచో పెడతాం, ఇలా చేసి చాలా చిత్రవాదం చేశారండి నన్ను జగన్ ఇంటి దగ్గర. మరి నేను న్యాయం అడిగినందుకు నన్ను బెదిరించి వాళ్ళు, నీ ఒరిజినల్ కాగితాలు ఇత్తరా మేము చూస్తామన్నారండి. ఒరిజినల్ కాగితాలు ఉంటే వాళ్ళ దగ్గర నేను వెళ్తానా? ఒరిజినల్ కాగితాలు ఉంటే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మేమే ఎట్టకట్ట మేము చేసుకొని బతుకుతాం కదా. ఈ రకంగా నన్ను ఏదిచ్చారు. ఇప్పుడు కబ్జాదారులు బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్ర శరిబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు, వీళ్ళ బంధువులు కలిసి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా కుటుంబాలను ఎవరిని లేకుండా చేస్తామని చెప్పి అంటున్నారు. అంతకుముందు మా అన్నయ్యని ఒకరిని చంపేశారు, మా అమ్మను కొట్టి చంపేశారు. ఈ రకం జరిగినాయి. అట్లా కేసులు లేవు, ఇటువంటి ఆధారాలు లేవు. ఈ రకం జరిగినాయండి. వాళ్ళు దెబ్బలతో బాధపడితే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడలో చనిపోయారు వాళ్ళు. ఈ రకం జరుగుతున్నాయండి. ఇప్పుడు మా బిడ్డల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్న మా గురించి కొంచెం ఎంక్వైరీ చేసి, సర్వే చేసి, మా భూములు స్థలాలు సర్వే చేసి ఆ ఎంఆర్ఓలను పిలిపించి వాళ్ళు అసలు వచ్చారా లేదా, సర్వే చేశారా లేదా, మమ్మల్ని పిలిపించారా లేదా, మమ్మల్ని ఎన్నిసార్లు పిలిపించి మీ భూములు మీకు ఎత్తారా అని చెప్పి మమ్మల్ని చాలా భయపెట్టారు ఎంఆర్ఓలు కూడా. తర్వాత ఈ మధ్య మళ్ళీ ఒక ఎంఆర్ఓ వచ్చాడు.
మరి ఆయన పేరు ఏదో దుర్గారావు ఏదో ఉందండి, రెడ్లు అతను ఆయన కూడా. మరి అతను కూడా నన్ను బెదిరించాడండి. అసలు నేను ఆయనకు తెలీదు. నేను వెళ్ళి సార్ మాది భూమి సార్ ఇలా జరిగింది అని చెప్పి అర్జీ పెట్టా. నన్ను అడిగితే ఎందుకమ్మా వాళ్ళని అడిగిస్తారు అని చెప్పేసి అన్నాడు. అట్టా ఒక 3 నెలలు తిరిగాడండి. తిరిగినాక ఆ ఎంఆర్ఓ కూడా ఎదురు తిరిగాడు. నాకు ఎదురు తిరిగి అన్నాడు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో, కలెక్టర్ కాడకు పోతాపో, మరి సీఎం కాడకు పోతాపో అని చెప్పి అన్నాడండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే జరిగింది ఇది. మరి ఈ రకంగా నన్ను బెదిరించారండి. చాలా బాధ పెట్టాను నన్ను. కబ్జాదారులు కానీ, మరి పోలీసు వాళ్ళు కానీ, ఎంఆర్ఓ వాళ్ళు కానీ, ఈఆర్ఓ ఆర్య జాయింట్ కలెక్టర్ గారు, మరి పద్మభూషం, మరి ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు, తిరుమల వెంకటేశ్వరరావు, ఈ 3 ఎంఆర్ఓలు అండి. తర్వాత పద్మావతి మున్సిపాలిటీ కమిషనరు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ లేకుండా వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయారు అందరం. ఎవరు ఇక్కడ లేరండి ఇప్పుడు. తాడేపల్లి, నులకపేట ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారండి. మరి ఇప్పుడు చంద్రబాబు అన్న గెలిచాడు. మరి ఇప్పటికన్నా మాకు పరిష్కారం కావాలని అనుకుంటున్నాను. ఈ ఎంఆర్ఓ వల్ల ఎక్కడెక్కడ మరి భూములు గల్లవాళ్ళు చనిపోతున్నారు, మందు దాగి, పురుగుల మందు దాగి చనిపోతున్నారు. మరి ఇప్పుడు మమ్మల్ని కూడా సాగు బతుకులు తెస్తున్నారు. మరి ఎంఆర్ఓలు చేసిన పనులు లంచాలకు ఆశపడి కక్కుర్తిపడి ఈ రకంగా చేస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబాలు ఉంటారా లేదో నాకు తెలియదు. మరి ఈ రకంగా వాళ్ళు పాటు పడుతున్నారు. మరి ఎంఆర్ఓలని కంట్రోల్లో పెడితే బాగుంటుంది. మరి ప్రతి వాళ్ళని ఇట్లా అన్యాయం అక్రమం చేసేవాళ్ళని కండిషన్లో పెడితే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు అందరికీ వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాను. మరి దయచేసి ఇప్పటికన్నా మా గురించి ఎంక్వైరీ చేసి, ఇప్పటికి అర్జీలు పెట్టున్నాను, పవన్ కళ్యాణ్కి పెట్టున్నాను, మరి గుడివాడ ఎమ్మెల్యేకి పెట్టాను, చంద్రబాబు అన్నయ్యకి పెట్టాను, మరి లోకేష్ బాబుకి పెట్టున్నాను. ఒక్కొక్కరికి 2 సార్లు ఇచ్చాను నేను అర్జీలు. మరి ఇంతవరకు నాకు వేసినట్టు ఫోన్ రావట్లేదు. మరి ఎటువంటి పరిష్కారం కాలేదు. మరి ఇంకా నేను తిరుగుతూనే ఉన్నాను. మరి నా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి ఈ రకం జరుగుతుంది. మేము 4 కుటుంబాలు ఉన్నాం, 4 కుటుంబాల పిల్లలు ఉన్నాము. మేము 6 సంతానం మా తల్లిదండ్రులకి. 6లో 3 ఉన్నాం, 3 చనిపోయారు. మరి 4 పిల్లలు ఉన్నారు. మాకెవరికి సొంత ఇల్లు లేవు. మరి మా భూములు మాకు ఇప్పిస్తే మా సొంత ఇల్లు కట్టుకొని ఆలోచిస్తున్నాం. మరి అద్దెలు కట్టలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి కూలి పనులు చేసుకొని బతుకుతున్నాము. సరిగా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అద్దెలు కట్టలేక చాలా బాధపడుతున్నాం. మాకు దయచేసి ఇప్పటికైనా అయ్యా, మరి అధికారంలో ఉన్నవాళ్ళు, మరి పెద్దవాళ్ళంతా మా గురించి ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి. మా భూములు ఎక్కడెక్కడ ఇచ్చారో సర్వే చేయండి. మరి గవర్నమెంట్ మాకు ఇచ్చిందా లేదని కూడా సర్వే చేయండి. రికార్డుల్లో చూడండి, అడంగల్లో చూడండి. రికార్డులు అడంగలు కూడా తీసుకొచ్చి భూములు కాడ మమ్మల్ని చూపిమని, ఎక్కడనే మీ భూములు చూపించమంటే చూపించాము. మేము అందరం ఈ 4 కుటుంబాలు పోయి చూపించాము. 10 సార్లు జరిగింది, ఒకసారి కాదు ఇది. మరి అధికారులు అందరూ వచ్చి కూడా సర్వే చేశారు, కొలతలు వేశారు, మాకు ఇస్తామని చెప్పి కూడా మా పేర్లు చదివి, రికార్డుల్లో అడంగల మా పేర్లు చదివి మమ్మల్ని వాళ్ళు చాలా బాధ పెట్టారు. ఇస్తామని చెప్పి మాకు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు ఎంఆర్ఓ వాళ్ళు. మరి ఈ రకంగా చేశారు కాబట్టి ఇప్పుడున్న అధికారులు కానీ మా గురించి సర్వే చేసి మా మీద దయ ఉంచి మాకు న్యాయం జరిగిస్తారని మేము కోరుకుంటున్నాము. మరి మీ అందరికీ నమస్కారాలు. మరి మీ కాళ్ళకి నేను మొక్కుతున్నాను, నన్ను పట్టించుకోండి, ఒకసారి చూడండి. మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ రకంగా భూములు ఆక్రమించిన వాళ్ళు ఈ రకంగా బెదిరించి మమ్మల్ని చంపేస్తాము, మీ కుటుంబాలను ఉంచమని చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ బెదిరియటం, ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని తిట్టను, ఈ రకంగా చేస్తున్నారు. మా కులాలు కూడా ఎత్తి తిడుతున్నారు. మీరు అంటరాని వాళ్ళు మాదిగోళ్ళు అని చెప్పి తిడుతున్నారు మమ్మల్ని. మా మాదిగోళ్ళు సొమ్ము వేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు బిల్డింగులు, కార్లు తిరుగుతున్నారు. మేము కూలి పనులు చేసుకొని అద్దెల్లో బతుకుతున్నాం. మేము తిని తిరగ ఈ రకంగా జరుగుతుంది మాకు. మరి మా మీద దయ్యుంచి ఇప్పటికైనా మరి ఇప్పుడున్న అధికారులు ఎవరైనా సరే మా వీడియోస్ చూసి మా గురించి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం జరిగేదని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేము పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నామో మా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే 400 జనం అన్నారు. ఈ 400 జనం కూడా మేము తెలుగుదేశం పార్టీకి వేసిన వాళ్ళు ఓట్లు అంది. ఇప్పుడు మరి అంతకుముందు జగన్కి వేసి మేము బాధపడ్డాము. వాళ్ళు మోసం చేశారు మమ్మల్ని. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మనకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఎన్నో అర్జీలు నేను పెడుతున్నాను. మరి జగన్ చేయలేదు, మాకే న్యాయం చేయలేదు. మరి ఇప్పుడైనా సరే చంద్రబాబు అన్నయ్య పట్టుకొని మా గురించి ఎంక్వైరీ చేసి మరి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ, మరి ఎమ్మెల్యే కానీ, గుడివాడ ఎమ్మెల్యే కానీ, మళ్ళీ లోకేష్ బాబు కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఎంక్వైరీ చేసి మా గురించి ఎవరినైనా సరే కనుక్కోండి.
అధికారులను కనుక్కోండి, రికార్డులు చూడండి, అడంగలు చూడండి, అడంగల్లో మా పేర్లు ఉంటాయి, రికార్డులో మా పేర్లు ఉంటాయి. మీరు చూసి మాకు న్యాయం జరిగించండి. మా భూములు మా స్థలాలు మాకు ఇప్పిస్తే మేము సంతోషపడతాము. మరి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము. మరి మీకే ఓట్లు వేస్తాం మేము. మాకు న్యాయం చేయండి చంద్రబాబు అన్నయ్య. మరి మీకు నమస్కారాలు. మరి మమ్మల్ని ఒక్కసారి మీరు ఆలకించండి మా బాధలు. ఎంతోమంది భూములు పోగొట్టుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. మరి ఈ రకంగా రౌడీజాలు గోండాయిజాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇసుమంటోళ్ళని నువ్వు భూమి మీద లేకుండా ఏర్పాడేయాలి. ఇసుమంటోళ్ళని అసలు రౌడీల్ని గోండాలని లేకుండా చేయండి. మరి ఎక్కడ చూస్తే అక్కడ ఆడవాళ్ళు ఇబ్బంది పెడతాం, బాధ పెడతాం, చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా బాధలు పడ్డాను నేను. మరి వాళ్ళ చేతిలోంచి 4 సార్లు నేను సావులోంచి నేను ఒడ్డున పడ్డాను. నేను ఎన్నోసార్లు బెదిరించారు. మా బిడ్డల్ని, మమ్మల్ని, మా తోడు పుట్టిన వాళ్ళు అందరిని బెదిరిస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారు వాళ్ళు. మరి ఎక్కడ చూస్తే అక్కడ మమ్మల్ని తిట్టడం, కొట్టడం, ఈ రకంగా చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పెట్టి మా కులాలు ఎత్తి మా కులాలు తిట్టడం. మరి ఈ రకంగా ఏదిస్తున్నారు. మాకు న్యాయం జరిగించండి అయ్యా చంద్రబాబు అన్నయ్య. మరి మీకు ఓట్లు వేసాం. మరి అభిమానం మీరంటే మాకు అభిమానం. మరి ఫస్ట్ నుంచి కూడా మా అమ్మగారు ఉన్నప్పటి నుంచే మరి ఎన్టీ రామారావు ఎప్పుడైతే వచ్చాడో ఎలక్షన్లోకి అప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీ మేము తెలుగుదేశానికి వేసాము. అంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి వేసింది మా అమ్మ. మరి తెలుగుదేశం ఎప్పుడైతే వచ్చిందో తెలుగుదేశానికి వేసాము. మరి తెలుగుదేశానికి ఓటు వేస్తే మా అమ్మ బూతులోకి వెళ్ళి కొట్టాడు మా అమ్మని కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు నువ్వు తెలుగుదేశానికి వేస్తామని చెప్పి మా అమ్మని కొట్టారు, బూత్లో కొట్టారు సీతానగర్లో. చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అయినా వాళ్ళు కొట్టినా మేము ఆగలేదు. మేము తెలియజేసి వేసాము ఓట్లు. ఏదో బుద్ధి లేక పోయినసారి ఒకసారి చూడండి అంటే వేసాం. ఆ జగన్కి ఓట్లు వేసినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా తెప్పలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు మమ్మల్ని. పడి ఉన్న వాళ్ళతోటి మా బాధలు. అప్పుల పాలు అయిపోయాము, అప్పులో మునిగిపోయాము, అప్పులో ఒడ్డుని తేలుకోలేకపోతున్నాం. కూలి పనులు లేక, పనులు చేయలేక, సరిగ్గా లేక చాలా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నాం మేము. మరి అప్పులతో వడ్డీలు కట్టుకుంటా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంటి అద్దెలు అన్నీ చూసుకుంటా ఇల్లులు జరక్క మాకు చాలా కష్టాలు పడుతున్నాం మేము. ఇప్పటికైనా మా మీద దయించి మాకు న్యాయం జరిగించాలని మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య, మరి నీ కాళ్ళకి నేను నమస్కారం చేస్తాను. మరి మాకు న్యాయం చేయండి. మేము పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మేము నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి కూడా మమ్మల్ని కొట్టారు, తిట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి నాకు తెలియక ఏదైనా మాట్లాడితే ఏమైనా క్షమించాలి నన్ను. మరి నాకు చదువు లేదు. మా అమ్మ నేర్పిన జ్ఞానమే మాకు. మా అమ్మ చాలా కండిషన్లో పెంచింది మమ్మల్ని, పిల్లల్ని. మేమందరం కూడా మా అమ్మ చేతిలో పెరిగిన వాళ్ళం. మేము ఒకళ్ళు జోలికి వెళ్ళేవాళ్ళు కాదు, మేము ఎవరిని బాధ పెట్టిన వాళ్ళం కాదు. ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే, మా బిడ్డలను కానీ మమ్మల్ని కానీ ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ మేము ఎవరి జోలికి వెళ్ళిన వాళ్ళం కాదు. మేమేంటో మా పనులు ఏంటో మేము చేసుకోవటం ఏంటి అంతవరకే. కానీ ఉంటే తింటాం, లేకపోతే మా ఇంట్లో మేము పడి ఉంటాం. ఈ రకం జరుగుతున్నాయి మాకు. కాకపోతే వీళ్ళు కబ్జాదారులు మమ్మల్ని బెదిరించడం ఎక్కువైపోతుంది. మా సొమ్ము వాళ్ళు వేసుకొని, మా ఆస్తులు వాళ్ళు వేసుకొని మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని కొట్ట, మమ్మల్ని తిట్ట, మా బిడ్డలను బాధ పెట్ట, మా తల్లిదండ్రులు వాళ్ళని బాధ పెట్ట, ఈ రకంగా చేశారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరిగించండి. మేము పక్కా మాదిగోళం. మరి మాదిగోళ్ళు అని చెప్పి కూడా మమ్మల్ని ఎత్తిపడుతున్నారు. మరి మాదిగోళ్ళు అంటే ఇప్పుడు మాదిగోళ్ళు ఏంటి తక్కువైన వాళ్ళు ఏమన్నా వాళ్ళని ఎందుకు ఎంచుతున్నారో అర్థం కావట్లేదు. మరి ఎక్కడ చూసినా మాలా మాదిగోళ్ళే ఎక్కువ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళే ఎక్కువ, మరి జనాభాలో ఎక్కువ వాళ్ళే శాతం. మరి ఓట్లు వేయాలన్నా వాళ్ళలోనే ఎక్కువ వస్తాయి. మరి ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు, కులాలను ఎంచుతున్నారు. మరి ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఆ కులాలు ఎంచకుండా కూడా ఇప్పుడున్న అధికారులు కొద్దిగా మాట్లాడితే బాగుంటుంది. మరి అందరికీ నమస్కారాలు. మీరు అందరూ అధికారులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు అధికారులు అందరికీ నమస్కారం. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి.